యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 11 మరియు 12 వచనాలు చదువుకుందాము. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. తెస్సలోనికయ పట్టణంలోని విశ్వాసులందరూ శ్రమల మధ్యలో, హింసల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ఉన్నారు. మరి వారు బలపరచబడుటకు, ఆదరణ పొందుటకు, వారి కొరకు ఎంతో ప్రార్థించవలసినటువంటి అవసరతను పౌలు గారు తెలియజేశారు. మరియు పౌలు గారు తనతో పాటు ఉన్నటువంటి తన జత పని వారు కూడా మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము అనేటువంటి ఒక నిశ్చయతను ఇక్కడ తెలియజేశాడు. దేవుడు ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ యోగ్యమైనటువంటి మరి ఒక పిలుపును ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఆ పిలుపు ఏమిటి, ఎందుకొరకు ఆయన పిలుస్తున్నాడు అని మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారి 2వ రాకడలో మన ద్వారా ఆయన నామము మహిమ పరచబడుటకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. మరి అంత ఉన్నతమైన యోగ్యమైనటువంటి పిలుపును మీరు కలిగి ఉన్నారు అని, మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని తెస్సలోనికయ విశ్వాసులకు పౌలు గారు మరి ఎంతగానో నిశ్చయతను తెలియజేస్తున్నాడు. ఇక్కడ మరి మనము ఎంత యోగ్యమైనటువంటి పిలుపును కలిగి ఉన్నాము, ఆ యోగ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ పిలుపునకు తగిన రీతిగా మనం ఎలా జీవించాలి విశ్వాసులంగా అని పౌలు గారు ఒక 4 విధాలైనటువంటి మాటలను ఈ యొక్క ధ్యాన వచనంలో ఆయన ప్రస్తావించాడు. మొట్టమొదటిగా మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఎలా జీవించాలి అంటే ప్రభువైన యేసు నామము మన యందు మహిమపరచబడాలి. అంటే మన జీవితాల ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. ఎలా అంటే మనము క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనము ధరించి మనము ఆయన స్వరూపంలో ఆయనకు తగినట్టుగా ఆయన మాదిరిలో మనం జీవించినప్పుడు మన ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా యేసు నామము మహిమపరచబడుతుంది. రెండవదిగా మన పిలిచినటువంటి పిలుపుకు మనం ఎలా తగినట్టుగా జీవించవచ్చు అంటే మనము కూడా ఆయన యందు మహిమ పొందాలి. అంటే మన యొక్క మహిమకు, ఔన్నత్యమునకు క్రీస్తే మరి మూలమై ఉన్నాడు. ఎంతో ఆధిక్యత మనము ఈ పిలుపు ద్వారా పొందుకొని ఉన్నాము. అన్నిటికంటే ఎక్కువగా మరి ఈ యొక్క పిలుపు అనేది మన జీవితాలలో ఎంతో ధన్యతను, ఆధిక్యతను తీసుకొని వస్తున్నది. ఎలా అంటే కేవలం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మాత్రమే మనము పొందుకుంటున్నాము. మూడవదిగా మనము ఆయన పిలిచిన పిలుపుకి ఎలా తగినట్టుగా జీవించవచ్చు అంటే మేలు చేయవలనని మనలో కలుగు ప్రతి ఆలోచన ద్వారా. అంటే మనము మేలు చేయాలి అని అనుక్షణం కూడా మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన మనలో సత్క్రియ జరిగించాడు, రక్షణ అనే సత్క్రియను మన జీవితాలను ఆయన రక్షణ ద్వారా తాకినాడు. కాబట్టి మనం కూడా ఆ మంచితనమును మేలు చేయుటలో గడుపుట ద్వారా మనము పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించగలము. 4వదిగా విశ్వాస యుక్తమైనటువంటి ప్రతి కార్యమును బలముతో మనము సంపూర్ణము చేయాలి. మనము యేసయ్యపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా ఆయన చేసిన కార్యములను మనము అనుసరించినప్పుడు మరి ఖచ్చితంగా మనము కూడా ఆయన పిలుపునకు తగిన రీతిగా జీవించగలము. ఈ ఉదయకాల సమయంలో మరి అయోగ్యులము, మనము ఒకప్పుడు అనర్హులము, మనము ఎందుకు కూడా పనికిరానటువంటి వారము. కానీ తన ఉచితమైన ప్రేమను బట్టి మనలను మరి యోగ్యమైనటువంటి మరి అర్హత కలిగినటువంటి పిలుపును మనకు అనుగ్రహించాడు. ఒక ఉన్నతమైనటువంటి
పిలుపును మనకు అనుగ్రహించాడు. మరి ఆ పిలుపుకు తగిన రీతిగా మనం జీవించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా ఆయన మన యందు మహిమపరచబడాలి. మనము ఆయన యందు మహిమ పొందాలి. మనము ఎల్లప్పుడూ కూడా మేలు చేయవలనటువంటి మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. తర్వాత ప్రతి కార్యమును కూడా మనము బలముతో సంపూర్ణంగా నిర్వర్తించాలి. మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు యేసు ప్రభువుల వారు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచినాడో, ఏ ఉద్దేశంతో మనల్ని ఎన్నుకున్నాడో, ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పరచుకున్నాడో, ఆ ఉన్నతమైన, ఆ యోగ్యమైన పిలుపునకు తగినట్టుగా మనం జీవించగలము. మరి ఉదయకాల సమయంలో మీరు కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పిలువబడినారు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఏర్పరచబడినారు. మరి అనేక మంది మనకంటే మంచివారు ఉన్నాను. దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని పిలిచి ఉన్నాడు అంటే మీ ఎడల ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఆయనకు మనము మహిమను తీసుకొని రావాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాకు ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి పిలుపును అనుగ్రహించారు. ఆ పిలుపుకు తగిన రీతిగా మేము జీవించటానికి, నీ నామానికి మహిమను తీసుకొని రావటానికి, మేము ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి మేలు చేయటంలో విసుక, మరి సత్కార్యములు చేయుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.